నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. జై హనుమాన్ నామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు. ఈ నెల 9న కేరళ అసెంబ్లీ ఎన్నికలు. స్టార్ క్యాంపెయినర్గా సీఎం రేవంత్ జోరు. రెండు మూడు వారాల్లో ఇరాన్పై భీకర దాడులు చేస్తామన్న ట్రంప్. ఒప్పందానికి రాకపోతే ఆ దేశాన్ని రాతి యుగానికి తీసుకెళ్తామని హెచ్చరిక. కొత్త ఆర్థిక సంవత్సరం వేళ పెరిగిన బంగారం ధరలు. 24 క్యారెట్ల దూరం బంగారం 1,52,960గా నమోదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న 2-3 వారాల్లో ఆ దేశంపై భీకర దాడులు చేస్తామని పేర్కొన్నారు. ఇరాన్ కీలక నాయకత్వం అంతమైందని, ఆ దేశ నౌకాదళం, ఎయిర్ ఫోర్స్ తుడిచిపెట్టుకుపోయాయన్నారు. ఇరాన్ తమతో ఒప్పందానికి రావాలని, లేకపోతే ఆ దేశాన్ని రాతి యుగానికి తీసుకెళ్తామని హెచ్చరించారు. యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదని, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతుందన్నారు. ఇరాన్పై నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలను పూర్తి చేసే దిశగా తాము ముందుకు సాగుతున్నామని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధంలో ఇరాన్ భారీగా నష్టపోయిందన్నారు. వారి సైనిక సామర్థ్యాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు. ఆ దేశంలో కీలక నాయకత్వాన్ని తొలగించామని పేర్కొన్నారు ట్రంప్. President Donald Trump. Very shortly, we're going to hit them extremely hard over the next 2 to 3 weeks. Trump and his advisors have given shifting explanations and timelines since the U.S. first struck Iran 5 weeks ago. The latest Reuters Ipsos poll found that most Americans oppose the war and are upset at rising gasoline prices due to disruptions in the global oil supply. Oil prices climbed more than $4 in the hours after Trump said the U.S. would continue to attack Iran, including energy and oil targets over the next few weeks, and did not commit to a specific timeline to end the war. Trump addressed concerns at the pump, saying gas prices would come back down. Many Americans have been concerned to see the recent rise in gasoline prices here at home. This short-term increase has been entirely the result of the Iranian regime launching deranged terror attacks against commercial oil tankers in neighboring countries that have nothing to do with the conflict. We've had some very bad allies in NATO. Trump did not directly discuss NATO, despite telling Reuters in an interview earlier in the day that he would also express his disgust with the alliance for what he considers its lack of support for U.S. objectives in Iran. U.S. President Donald Trump used a primetime speech to reassure a wary public that the war in Iran is nearly finished. Their Navy is gone, their Air Force is gone, their missiles are just about used up or beaten. Everyone is talking about it, and tonight I'm pleased to say that these core strategic objectives are nearing completion.
On Wednesday, he said that the U.S. military had nearly completed the goals it had set out to accomplish in its war with Iran and that the conflict would soon be ending. However, he also said the war could escalate if Iran's leaders did not capitulate to U.S. demands during negotiations and that the U.S. would continue to strike targets in the weeks ahead. Very shortly, we're going to hit them extremely hard over the next 2 to 3 weeks. Trump and his advisors have బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే పసిడి పిల్లలకు గట్టి షాక్ తగిలింది. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం మన దేశ మార్కెట్పై కనిపిస్తుంది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ ధర 1,40,210 వద్ద కొనసాగుతుంది. అటు స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 1,52,960గా నమోదైంది. వెండి కూడా తన పరుగును కొనసాగిస్తుంది. 7 కిలో వెండి ధరపై సుమారుగా ₹100 పెరగడంతో మార్కెట్లో 2,65,100గా పలుకుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ పర్యటన రెండో రోజుకు చేరుకుంది. వచ్చే వారం జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా రేవంత్ అక్కడ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. నిన్న తిరువనంతపురంలో జరిగిన ప్రచారంలో రేవంత్ రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇక నేడు రెండో రోజు పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఎర్నాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. అక్కడ యూడీఎఫ్ అభ్యర్థుల తరపున నిర్వహించే భారీ రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొంటారు. కేరళలో ఎల్డీఎఫ్, బీజేపీల మధ్య రహస్య ఒప్పందం ఉందంటూ ఆయన చేస్తున్న విమర్శలు స్థానిక ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ మోడల్ అభివృద్ధిని కేరళలో కూడా చూపిస్తామని, కాంగ్రెస్ను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరుతున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు మిన్నంటాయి. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో చిన్న జయంతి ఉత్సవాలు రెండో రోజు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర నలుమూల నుండి లక్షలాది మంది దీక్షాపరులు, సాధారణ భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలన్నీ కాషాయమయమయ్యాయి. మాల విరమణ కోసం భక్తులు కిలోమీటర్ల మేర పాదయాత్రగా కొండగట్టుకు చేరుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇక మరోవైపు భాగ్యనగరం హనుమాన్ శోభాయాత్రకు సిద్ధమైంది. కాసేపట్లో గౌలిగూడ నుంచి శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. యాత్ర తాడిబండ్లోని హనుమాన్ ఆలయం వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఊరేగింపు సాగే రూట్లలో భారీ వాహనాలు రాకపోకలపై పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల పోరాటం ఉధృతమవుతుంది. కాలాపూర్, రాహుల్ గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు పేరుతో ప్రభుత్వం భూములు లాక్కుంటుందని ఆరోపిస్తూ రైతులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఆందోళనకు బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజ్యాధికార జేఏసీ కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ మద్దతు ప్రకటించారు. పేదలు, దళితుల భూములపై ముఖ్యమంత్రి కన్ను పడిందని, రియల్ ఎస్టేట్ వ్యాపారిలాగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పట్టా భూములతో పాటు అసైన్డ్ భూములను లాక్కుంటే ఊరుకునేది లేదని, రైతులెవరూ కూడా తమ భూములను అప్పగించవద్దని ఆయన పిలుపునిచ్చారు. మార్గమైన పరిపాలన ఏంటో రాహుల్ గాంధీకి చెప్పి, నీకన్నా మనసుందా వికారాబాద్ వచ్చినాడు మొన్న అడవులకి ట్రైనింగ్ చేయడానికి? ఏం ట్రైనింగ్ ఇచ్చిండు? ఈ భూములు లేకపోయే ట్రైనింగ్ ఇచ్చిపోయిందా ఏంది మొన్న? ఏమయ్యా, 5 గంటలకు నన్ను వచ్చి లేకపోయారు. మరి రాహుల్ గాంధీ వచ్చి వికారాబాద్ గుట్టలలో కూర్చొని ఈ భూములు లేకపోమని ట్రైనింగ్ ఇచ్చిండా, లేకపోతే దేని గురించి ట్రైనింగ్ ఇచ్చిండో తెలియట్లే. మరి మనకి ఇందిరమ్మ మనవడమ్మ, ఒకవైపు ఏమో ఇందిరమ్మ రాజ్యం, ఒకవైపు ఏమో ఇందిరమ్మ భూములు ఇచ్చింది. మరి ఇందిరమ్మ భూములు అంటివి, ఇందిరమ్మ ఇండ్లు అంటివి, ఇందిరమ్మ పరిపాలన అంటివి. మా అమ్మను కూడా అమ్మ అంటావా? లేవో అమ్మ, నిన్ను మాత్రం అమ్మ అంటున్నావు ఇందిరమ్మని. ఏందో మాకు ఇందిరమ్మ అమ్మ పిచ్చి లేపారు మాకు. ఇందిరమ్మ అని పిచ్చి లేపితే లాస్ట్కి ఇందిరమ్మ మనవడు వచ్చి భూములు లాక్కపోమని ట్రైనింగ్ ఇచ్చిండా, ఏమిచ్చిండో ఆయన దగ్గరికి పోతే కానీ తెలియదు. అందుకని నేను ఏమంటానంటే అమ్మా, ఇక్కడ పట్టా భూమిలో మళ్ళీ చూడండి, ఇక్కడ 110, 124, 135, 159 సర్వేలో 24 ఎకరాలు. మళ్ళీ చూడండి అమ్మా, ఇక్కడ చూడండి సర్వే నంబర్లో ఈ భూమిలో పట్టా భూములు, ఇందాక చెప్పిన ఏం భూములమ్మా? అసైన్ ల్యాండ్. ఈ పట్టా భూమిలో మళ్ళీ చూడండి, యాదవ ముష్టిగొల్లకి 100 ఎకరాలు, మున్నూరు కాపు వాళ్ళకి 30-40 ఎకరాలు, సాగలోళ్ళకి ఒక 2 ఎకరాలు, కురుమోళ్ళకి 13 ఎకరాలు, మాలమాదిగోళ్ళకి 30 ఎకరాలు పట్టా భూములు కూడా కుదరకపోతారట. ఎవరిచ్చిడరా మీకు రైటు? ఎవరిచ్చారు మీకు హక్కు అంటే? ఎవరు మాట్లాడట్లేదనా? ఎవరు పట్టుకొని గల్లా బట్టి గుంజకొచ్చి అడగట్లేదనా? భూములు వేసుకపోతారు. ఏ రాష్ట్రంలో ఎవరైతే భూములు వేసుకపోయినా అని గోరిగట్టిరా రాష్ట్రం, ఎవడైతే భూములు వేసుకపోయిందో ఏ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రిని ఆ రాజ్యానికి గోరిగట్టింది ఆ రాష్ట్రాల్లో. నీకు 3 కాలం వచ్చింది, నువ్వు వచ్చి 2 ఏళ్ళు కాలే భూముల మీద కన్నేసిన. ఎందుకంటే ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం కదా. రియల్ ఎస్టేట్ వ్యాపారం కాబట్టి ఎవరెవరికి ఎక్కడ భూములు ఉన్నాయి, పేదోడికి ఎక్కడ భూములు ఉన్నాయి, బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఎక్కడ భూములు ఉన్నాయో అమాయకుల భూములు చూడటం, కన్నేయడం, లంబడోళ్ళ భూముల్ని, మాలమాదిగ భూముల్ని, సాకుల భూముల్ని, కుమ్మరోళ్ళ భూముల్ని, మంగళోళ్ళ భూముల్ని, పద్మశాలుల భూముల్ని, విశ్వకర్మల భూముల్ని, గొల్లోళ్ళ భూముల్ని, ముదిరాజుల భూముల్ని, గౌళ్ళ భూముల్ని మొత్తం. బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చీరాల జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టడంతో 2 విశ్రాంత ఉద్యోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విజయనగర్ కాలనీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులను సోషల్ వెల్ఫేర్ శాఖలో పనిచేసిన పెద్ద లక్ష్మయ్య, హైవే అథారిటీ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసిన సుబ్బారావుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ తమ పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా చిలకలూరుపేట నుండి చీరాల వైపు వెళుతున్న ఆటో బలంగా ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గోపి, ఎక్కడి నుంచి వస్తున్నావు? పేట నుంచి వస్తున్నా, మరిగల్లో. ఏం జరిగింది? ఇది సైడ్ గానే వస్తున్నాను, నిద్ర మత్తులో కొంచెం చూడుకోకుండా తగిలిందన్న. మీదే ఊరు? బాపట్ల. బాపట్ల. ఇటు ఎందుకు మెరగాలి తీసుకెళ్తాను వచ్చా? మనుషులు అలా కనిపించట్లేదా? లేదన్న, వాళ్ళు రోడ్ నెంబర్ వస్తున్నారు కదా, కనిపించట్లేదు నీకు? పేరు? గోపి అన్న. గోపి, ఎక్కడి నుంచి వస్తున్నావు? పేట నుంచి వస్తున్నా, మరిగల్లో. ఏం జరిగింది? ఇది సైడ్ గానే వస్తున్నాను, నిద్ర మత్తులో కొంచెం చూడుకోకుండా తగిలిందన్న. మీదే ఊరు? బాపట్ల. బాపట్ల. హైదరాబాద్లోని కుక్కడపల్లి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏహెచ్టీఓ పోలీసులు ఆకస్మిక దాడులు చేపట్టారు. వ్యభిచారం నిర్వహిస్తున్న 2 కేంద్రాల గుట్టు రట్టు చేశారు. సాయినగర్లోని ప్రైమ్ ఓయో లాడ్జిపై జరిపిన దాడుల్లో ఒక విఠుడు నిర్వాహకుడిని అరెస్టు చేయగా ఒక మహిళకు విముక్తి కల్పించారు. అలాగే భాగ్యనగర్ కాలనీలోని ద్వారకా అపార్ట్మెంట్లో జరిపిన సోదాల్లో 4 మహిళలు, 2 విఠులు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.
వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీ దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. అక్రమంగా నిల్వ ఉంచిన 12 గ్యాస్ సిలిండర్లు, విక్రయానికి సిద్ధంగా ఉన్న కుళ్ళిన మాంసం, నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంలో 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ బృందం వారిపై కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం పరిగి పోలీసులకు అప్పగించారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, వదిలేది లేదని, ప్రజల ఆరోగ్యంతో రాజీ పడబోమని పోలీసులు హెచ్చరించారు. ఇట్లా అమ్మితే ఆరోగ్యం ఖరాబ్ కాకపోతే ఏమైతే చెప్పు. అన్నమయ్య జిల్లా రాయచోటిపట్నంలో విషాదం నెలకొంది. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న ఓ విద్యార్థి ఈతకు వెళ్లి క్వారీ నీటిలో గల్లంతయ్యాడు. మాసాపేట ఇందిరమ్మ కాలనీకి చెందిన జాబిద్ అనే విద్యార్థి ఉదయం పరీక్ష ముగిసిన తర్వాత తన స్నేహితులతో కలిసి రాయచోటి వేంపల్లి జాతీయ రహదారి సమీపంలో ఏకలపల్లి క్వారీ వద్దకు వెళ్ళాడు. ఈ క్రమంలో ఈతకు దిగిన జాబిద్ నీటిలో అదృశ్యమయ్యాడు. తోటి విద్యార్థుల సమాచారంతో లక్కిరెడ్డిపల్లి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. జాబిద్ మాసాపేట SRR జడ్పీ హైస్కూల్లో చదువుతున్నాడు. ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుండగా కళ్ళెదుట బిడ్డ కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.